అబ్బాగా తీసుకొచ్చి మళ్ళీ స్క్విడ్ గేమ్లో పడేసిండు. ఈయన ఎలా కొట్టాలంటే సరిపోదండి. ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 minute ఉంది. బాయ్ స్కిడ్ గేమ్ వాళ్ళు ఎందుకు గైస్ మనల్ని తీసుకొస్తారు? ఒరే పింక్ గార్డ్స్ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు? గైస్ నా న్యూ అవుట్ఫిట్ బాగుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే బ్యాగ్ ఇంకా హెడ్ ఫోన్స్ సూపర్, నాకైతే నచ్చింది. ఇది ఫ్రీ గైస్. నా అవతార్ దగ్గరికి వెళ్ళి మీరు కావాలంటే తీసుకోవచ్చు. నా నేమ్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, సరేనా? వీళ్ళు తొందరగా నాన్న మీరందరూ వస్తే మేము అలా పోతాం. నిన్న గైస్ ఈ మధ్య రోబ్లాక్స్ వీడియోస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మరి నాకు హారర్ గేమ్స్ ఏం దొరకట్లేదు. మళ్ళీ వచ్చాడు రే గుమ్మడికాయ ముఖం వాళ్ళు వేసుకొని వస్తారు గైస్. వెనకాల ఫ్రంట్ మ్యాన్ గడు ఒకడు వస్తాడు, అందరిని చంపేశారు. ఎందుకు వస్తారు ఎందుకు వెళ్తారో వాళ్ళకి తెలియదు గైస్. ఇలా వచ్చాడు అర్జెంట్, అలా వెళ్ళిపోయాడు, అర్జెంటుగా వెళ్ళిపోయాడు అటు సైడు గైస్. ఇంకా 4 3 2 1 మొత్తానికి 1 సెకండ్ గైస్. వెనకాల కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది, దాన్ని పట్టించుకోకండి. మనం అయితే గేమ్ని అయితే ఆడదాం. మనం దాన్ని చాలా రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ వాడిని మనం ఆపలేం కాబట్టి ఇంకా లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లోడింగ్ అవుతుంది, అప్పటికించే ఆ ముగ్గురు వస్తున్నారు. ఎందుకో మనకి ఆ స్క్వేర్ గార్డ్ వచ్చి ఇచ్చాడు కదా. స్క్వేర్ బాబు ఎందుకు గ్లిచ్ అయిపోయిందా లోడింగ్? అలా చెప్పాలి సార్, మీరు అలా గ్లిచ్ చేస్తే బాగోదండి. ఓకే నైస్. బ్లాక్ స్క్రీనా? గేమ్లోనే ఉన్నాంలే. ఏం రావట్లేదేంటి గైస్? ఏం రావట్లేదు. హలో వచ్చింది లొకేటింగ్. మళ్ళీ ఇక్కడికి వచ్చామేంటి? గైస్ ఏంటి గైస్ మళ్ళీ వచ్చాము? ఓ మై గాడ్, ఇలా అయితే కష్టం అబ్బా. చాలా టైం పడుతుంది అనుకుంటా. జల్దీ గేమ్ స్టార్ట్ చేయండి నాన్న. గైస్ మళ్ళీ ఫ్రంట్ మ్యాన్ వచ్చాడు. ఎందుకు వస్తాడు తెలీదా, మాస్క్ వేసుకొని అలా వచ్చి మళ్ళీ అలా వెళ్ళిపోతాడు. వెల్కమ్ ప్లేయర్స్, యువర్ లైఫ్స్ నౌ బిలాంగ్ టు దిస్ గేమ్. అది నాకు తెలిసిన నాన్న. You will be playing multiple deadly games. After some of them, an option to stop will be presented. But not everyone. నన్ను చంపేశాడా? సర్వైవ్, ఒబే ఆర్ ఫైట్. గైస్ నన్ను చంపేశాడు ఏంటి? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రిటర్న్ టు లాబీయా? వాట్ ఈస్ దిస్? అంటే ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇది మన ఓకే ఏదో రెడ్ లైట్ గ్రీన్ లైట్ 1 2 3 అని ఏదో అంటుంది. పాకెట్ శాండ్ అంటే ఇది ఎందుకురా? గ్రీన్ అంటే జరగాలి, డోంట్ మూవ్. రెడ్ లైట్ అంటే జరగద్దు. తెలుసురా మాకు. మళ్ళీ గుంజుకొచ్చింది ఆడే. అమ్మో అంత ఫాస్ట్గానా? ఓ ఓ ఓ ఓ ఓ రెడ్ లైట్. ఓకే గైస్ కొంచెం దూరం అయితే వచ్చేసాం. రెడ్ లైట్ అంటే చూడండి. ఓ ఎవరెవరు అయిపోతున్నారు గైస్ అక్కడ. అమ్మో నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లే. అదిగో ఆమె అయిపోయింది ఆడ. డన్, నైస్, బాగానే వచ్చేసాం. కొంచెమే వచ్చేసాం. లెట్స్ గో అక్కాయ్. వచ్చేసాను అక్కాయ్. ఓ అక్కాయ్, అక్కగారు ఎట్లున్నారు? చెట్టు ఎక్కచ్చా? ఎక్కలేం గైస్. పాత అప్డేట్లో ఎక్కుతుండే. అక్కాయ్, ఓ అక్కాయ్ నడుద్దాం.
క్యారీ ఎందుకురా? వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు గైస్ పాపం. టైం ఇంకా 1 minute ఉందిలే. రాండమ్మో. దా అక్కడ ఒక్కడే ఉండిపోయినట్టున్నాడు. తీసుకొస్తారు. అయ్యా నేను చచ్చిపోయినానా? లేదు. అచ్చా ఇలా పడేశారా? ఓకే నాకు తెలీదు. 60 seconds రిమైనింగ్. త్వరగా అమ్మా, త్వరగా చెయ్యాలి. ఈ గేమ్ కూడా బాగానే ఉంది గైస్. సారీ అంట. ఇంకో టేక్ యువర్ సారీ బ్యాక్. అక్కాయ్ జల్దీ కౌంట్ చేయి అక్కాయ్. వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు, అందరు ఇక్కడే ఉన్నారు. ఓ మై గాడ్, నేను లోపలికి వచ్చినానా? హెల్త్ తక్కువ ఉంది. ఎందుకు మనం మెల్లగా నడుస్తున్నాము? ఓకే, రెడ్ లైట్ గ్రీన్ లైట్ అయిపోయింది. ఇప్పుడైనా నా జంప్ బటన్ నాకు ఇస్తే మంచిది. మనోడు మెల్లగా నడుస్తుంది. ఓకే, ఇందాకైతే బెడ్ పైన ఉన్నా కాబట్టి సేఫ్. లేదంటే ఇందాకలా మళ్ళీ చచ్చిపోవాల్సి వస్తుంది. మళ్ళీ లోడింగ్ అయ్యి చాలా టైం పడుతుంది గైస్. బెడ్ ఎక్కడానికి రావట్లేదు. మెట్లు ఇచ్చాడు కదా, మెట్లను వాడుకోవాలి. స్కిప్. నేనైతే స్కిప్ నొక్కుతా. అది సోదంతా నాకు ఇని ఒప్పుకోలేదు. ఆడ అందరినీ పేల్చెత్తున్నాడు. ఇక్కడ దాక్కుంటున్నారు అక్కాయిలు వాళ్ళందరూ. ఇక్కడ ఎవడో అన్న కూడా ఉన్నాడు. ఏంది ఇట్లున్నాడు? ఏం తీసుకోవాలి గైస్ ఇప్పుడు? డాల్గోనా ఈజీ అనుకుంటా. వామో, పేల్చేసేలా ఉన్నాడు. ఈ నెత్తి పైన నుంచుందాం, అయిపోతుంది. స్కిప్. యువర్ ఫేట్ ఈస్ సీల్డ్. ది చాయిస్ హ్యాస్ బీన్ మేడ్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్. సరే జల్దీ స్కిప్ నొక్కండి నాన్న. ఇక్కడ పేల్చి వాళ్ళు పారిపోతారు కూడా. బాయ్ మళ్ళీ షూట్ చేస్తే అయిపోతాం. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళాలనుకుంటా. ఇది ఎవడా షూట్ చేస్తుంది? పుషా, తోసుకొని చావండి. నేను దూరం ఉంటా గైస్. ఇక్కడ కొట్లాడుకోవాలని లేదు. అబ్బా వెళ్ళాలంట. ఇప్పుడే వెళ్ళాలారా నాన్న? నాకు అర్థం కాదు. ఓకే, లోడింగ్. నైస్. ఫోటోలు దిగాలనుకుంటా. ఇందులోంచి వెళ్దాం. ఓకే, పోయండ్రా. నా ఫోటో తీసుకోలేదు. అయ్యో గైస్, మనం ఇక్కడే ఉండిపోయినాం. ఫ్రంట్ మ్యాన్గా తీసుకోపోరా లోపలికి. మన ఫోటో సూపర్ వస్తుంది ఎప్పుడు. నైస్. గైస్ ఎటు వెళ్ళాలిరా? నాకు అర్థం అవ్వట్లేదు. ఇటా? వచ్చేసామా గైస్? ఇప్పుడేం చేయాలి? ఇక్కడ కూడా దోసుకోవాలి ఏంది? ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది. ఏ డోర్లోకి వెళ్ళాలిరా నాన్న? వీళ్ళని ఫాలో అయిపోదాం. నాకు అంత ఐడియా లేదు. ఫస్ట్ ఒకటే తెలుసు, రెడ్ లైట్ గ్రీన్ లైట్. వామ్మో, కింద పడిపోయాను కదరా. తీసుకోబడ్డా నన్ను వదిలేశారు గాయస్. ఇది మన ఛానల్ అలాంటి పిచ్చి డౌట్లు ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. పర్మనెంట్ లైటరా? అబ్బో, కొనలేంలే. ఇప్పుడు మనకి ఏమిస్తారు వీళ్ళు? ఐట్ విన్ 31119. ఇప్పుడు నేనేనా? నాకేది ఇచ్చాడేమో. స్టార్. ఇంకా స్టార్ ఇచ్చారు మనకి. ఏం చేయాలి స్టార్ని? ఓకే, ఇప్పుడు అందరు దాన్ని పికప్ చేసుకున్నారు.
లక్కీ ఛాన్స్. గైస్ అయిపోతున్నా, 100 అయ్యే లోపల చేసేద్దాం. ఏదో ఒకటి తీసుకురా నాన్న. ఇప్పుడు అది తిరుగుతుందో లేదో నాకైతే ఐడియా లేదు. ఇది ఎవరికో 6-7 వచ్చింది. స్టార్ కుక్కీ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి గైస్? ఇది ఇగో తీసుకోరా, తీసుకోరా అన్న. అయ్యా నేను తినేసినానా? చచ్చినా కదా, అంతే కదా, అంతే అనుకుంటా. చచ్చినా గైస్ నేను. ఈసారి కూడా మన ప్రయత్నం కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ దాక్కుందాం, ఎవరు చంపకుండా. ఏమొచ్చింది వీడికి? టైం ఎక్కడ నడుస్తుందా? ఎక్కడ టైం లేదు గైస్. అంటే నేను సర్వైవ్ అనుకుంటా. నేను సర్వైవ్ కదా, చెప్పరా. సారీ రాయ్. చంపేటట్టున్నారు వీళ్ళు. ఓకే కింద అయిపోయింది. ఇది నాదే అనుకుంటా స్టార్. ఇది ఎవరిదో? ఈడేమెత్తుండు? ఇంకా ఎత్తుండు గైస్. మస్తు కష్టమైనది వచ్చినట్టుంది దీనికి. చూసొద్దాం ఏమొచ్చింది నాన్న నీకు. అరే గైస్ అంబ్రెల్లా వచ్చింది పాపం. ఐ హ్యావ్ టేక్ డౌన్ ఎబిలిటీ. నేను ఇప్పుడు వస్తాను అనుకుంటా. ఏ సర్వైవ్ అయిపోయాం. నైస్ రే నాన్న. ఎప్పుడు లాస్ట్ టైం అయితే డాల్గొనాకి చచ్చిపోయా. ఎందుకంటే నాకు అప్పుడు న్యూ, అసలు తెలీదు ఎలా ఉంటుందో కూడా ఐడియా లేదు. మరి ఒక్కసారి లోడింగ్ పదండి రా నాన్న. వీళ్ళు మళ్ళీ వచ్చి కాల్ చేస్తారు. నాకు అర్థమైంది సార్. కాల్చట్లేదు. ఓ మంచిగా ఫుడ్ ఇస్తున్నారు. ఒరే ఫుడ్ తీసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయద్దురా. వీళ్ళు వచ్చారు, కాల్చి దొబ్బుతున్నారు. అయ్యా కాల్ చేశారు గాయస్. అమ్మ లేదు. థ్యాంక్స్ రా, ఎవడో తోసాడు గైస్ మనల్ని. చాలా మంచోడు. అలా తొయ్యాలి సార్, మంచోళ్ళు సార్ మీరు. ఈట్ రెస్ట్ రికవర్ అంట. సరేనా, మీరు చంపేసే రకం రా. మొహం వద్దు. అయిపోయిండు పాపం గాయస్. చీ. ది నెక్స్ట్ గేమ్ బిగిన్స్ షార్ట్లీ. వీళ్ళు పోండ్రా నాన్న. ఓకే ఇప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ తోసేస్తురు గాయస్. ఇటు సైడ్ తీసుకుందాం. కిమ్ బ్యాపా ఇదేంది? ఇదేంది గాయస్, కొత్తగా ఉంది. సరే పోనీ కానీ ఇంకాడేమొస్తుంది? మాకు వద్దులే. ఇక్కడ డోర్ ఓపెన్ అయింది ఏదో. ఏంది ఇది? అచ్చా రెస్ట్ రూమ్సా? ఇక్కడ ఏం లేదు. మరి డోర్ ఏంట్రా? ఓకే గైస్. చూడకండి. చీ పదండి బయటకు వెళ్దాం. ఇలా వచ్చేసి నైట్ అయినట్టుంది గైస్. ఒకళ్ళు చంపుకుంటారు. మేము ఇక్కడ దాక్కుందాం. తెలివి వాడాలి. ఇక్కడ దీంట్లోకి వెళ్ళి దాక్కుందాం. ఎవడు రాకూడదని కోరుకుంటున్నా. రే డోరేరా గైస్. ఎవడన్నా వస్తే నేను దుమ్కేస్తా సీదా ఇట్లా. ఎవడు రావద్దురేనన్నా ప్లీజ్ రా. కష్టపడి 15 minutes సర్వైవ్ అయినా ఎట్లన్నా అట్లా. 2 games అయిపోయినాయి. ఇంకెంత ఉంటుందో గాయస్ ఇది మాత్రం. ఎక్కడ నాన్న నువ్వు? ఈడెందుకు తలుపు తెరిచాడు? కోసుకొచ్చా, కోసుకొని చంపుకుంటారు.
గైస్ వాళ్ళు ఇట్లా వస్తే ఇట్లా దుంకేసి ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఉన్నాం. అప్పుడు దాకా ఇక్కడ కొంచెం ఆకలి అయితే తినచ్చు, తింటే హెల్త్ పెరుగుతుంది. మనం మంచిగా తింటుండు. నచ్చినట్టుంది. ఫోర్క్తో అయితే ఫసక్ అని వేసేయచ్చు. నాకు తీసుకొద్దు, ఇంకా 37 సెకండ్సే కదా, వెళ్ళి చావాలని లేదు. ఇటు సైడ్ అసలు ఎవరు రాలేదు, అసలు వాళ్ళకి అలాంటి ఐడియా రాలే అనుకుంటా. దేవుడు వస్తున్నాడు, ఇక్కడ రెడీగా ఉన్నా. 21 సెకండ్స్, పర్వాలేదు, చావాలంటే రా అండి. ఏం కనబడట్లే గైస్. 6 సెకండ్స్, 5 సెకండ్స్, 4 సెకండ్స్, 3 సెకండ్స్. ఎవరైనా బతుకున్నారా? 1 సెకండ్. ఓకే, లైట్స్ అవుట్ కూడా మనం సర్వైవ్ అయ్యాము. వర్క్ పోయింది, మనం తిందాం. ఊరికే తిందాం అనుకుంటారేమో, ఇక్కడ కొట్లాడుకొని చచ్చిపోతారు పాపం. వీళ్ళు వచ్చారు, అమ్మో, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి గైస్. ఇన్ దీస్ గేమ్స్ వీ డోంట్ ప్లే ఫేవరెట్స్. యువర్ ఓన్ హ్యాండ్స్, యూ విల్ vote. Choose wisely. Your options are simple: hide and seek or tug of war. Hide and seek and tug of war easy kadra. Hide and seek అయిపోతాం. Your path has been chosen. Prepare yourselves. సరే రా నాన్న, నువ్వు వీళ్ళు వెళ్ళిపోయారా? చంపేసేలా ఉన్నారు. బాయ్, మళ్ళీ రాకండి. వేసేసారు. ఇగో ఈడు అయిపోయిండు. వీళ్ళు వేయలేగా, కొట్టి చంపుకుంటుర్రు. టగ్ ఆఫ్ వార్. అబ్బా గైస్, ఇది కష్టం కొంచెం. నేను ఫాలో అయిపోదాం, నాకు ఎటెళ్ళలో కూడా తెలియదు. ఇదిగోండి, నేనైతే కొత్త, అసలు స్క్విడ్ గేమ్ ఇలా ఉంటుందని కూడా నాకు ఐడియా లేదు. ఎవడో ఒక వెనకాల ఫాలో అయిపోతున్నా. అచ్చా, 25 సెకండ్స్లో ఇది కంప్లీట్ చేయకపోతే కూడా అయిపోతామా? ఎటు వెళ్ళాలరా? ఓకే, మనకేమన్నా వస్తుందేమో. మనం కొట్లాడుకోద్దురా నాన్న. వెయిట్, వాట్? అరే, వీళ్ళిద్దరు ప్రో ప్లేయర్స్ అనుకుంటా, మేబీ. సో పదండి వెళ్దాం. వీకే తెలుగు గేమింగ్ 112-243. మనది ఎంత తెలీదు. 243. అమ్మా, త్వరగా టీమ్స్ వేసుకుంటా నాన్న. ఓహో, మనదే టీమ్ 1. ఓకే, నైస్. టీమ్ సెలెక్షన్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ contestants. This is a game of strength and strategy. ఓకే, మనం మన బలంతో ఈ గేమ్ని అయితే గెలవగలం అనుకుంటున్నా. ఓకే, అక్క చూడండి కోపంగా ఉంది. నేనేం చేయాలరా? అయ్యా, అమ్మో, కింద పడిపోయినా అనుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి? నేనేం సెలెక్ట్ చేసుకోలేదు గైస్. ఓ, జస్ట్ ట్యాపా? గట్టిగా ట్యాప్ చేస్తూ ఉండాలి. గైస్, మన టీంలో బలం అంతా సరిపోవట్లేదు అనుకుంటా. అరే, మనం పడిపోయాంరా. గాయస్, అయిపోయినామబ్బా. సరే, మొత్తానికి లెవెల్ 3 దాకా అయితే వచ్చాం కదా. ఇది గైస్ ఈసారి స్క్విడ్ గేమ్
అయితే యాక్చువల్లీ మనం ఇది లాస్ట్ గేమ్స్ ఆఫ్ స్క్విడ్ గేమ్ అనేది ఒక టైటిల్ అయితే మనకు వచ్చింది. ఇంకా ఈ గేమ్ కూడా లాస్ట్ స్క్విడ్ గేమ్స్ అంట. సో ఇంకా మనం వచ్చే వీడియోలో కలుద్దాం. ఇది లోడింగ్ అవుతుంది ఇంకా. సో గైస్ మనం వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా చెప్పలేనన్న టేక్ కేర్ అండ్ బాయ్.